Hi students, my name is Shehzad. Welcome to our channel Cool Studies. సో ఈ రోజు మన వీడియోలో ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మ్యాథ్స్ లో 100కి 100 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, అదేవిధంగా ఎవరైతే మ్యాథ్స్ గురించి భయపడుతున్నారో ఈజీగా పాస్ ఎలా అవ్వాలి, పాస్ అవడమే కాదు ఈజీగా 60 మార్క్స్ ప్లస్ ఎలా తెచ్చుకోవాలి కూడా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఈ వీడియోలో నేను ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ మాత్రమే చదవాలి కూడా డిస్కస్ చేస్తాను. సో అయితే వీడియో చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయ ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్. లెట్స్ కమ్ టు వీడియో. సో ఫస్ట్ మన గవర్నమెంట్ అనేది ఎగ్జామ్ డేట్ అయితే మార్చ్ 17th డిక్లేర్ చేస్తుంది. సో మన డేస్ కౌంట్ చూస్తే కనుక మన దగ్గర 57 డేస్ మాత్రమే ఉన్నాయి. ఈ 57 డేస్ లో మ్యాథ్స్ లో 100కి 100 తెచ్చుకోవాలంటే ఒక ప్లాన్ ఉండాలి. ఆల్రెడీ మన గవర్నమెంట్ ఒక బ్లూ ప్రింట్ అది ఇచ్చింది. ఫస్ట్ వి డిస్కస్ దట్ బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ డిస్కస్ చేస్తే మనకి సెమ్ 1 సెమ్ 2 2 బుక్స్ ఉన్నాయి మన దగ్గర. సెమ్ 1 లో 7 చాప్టర్స్, సెమ్ 2 లో 7 చాప్టర్స్. సో అకార్డింగ్ టు బ్లూ ప్రింట్ ప్రకారంగా ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ లో నుంచి మనకి 8 మార్క్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్. సో ఈ రియల్ నంబర్ చాప్టర్ నుంచి మనకి 8 మార్క్ ఇస్తున్నాడు, 2 మార్క్ క్వశ్చన్ ఇస్తున్నాడు, అదే విధంగా 1 మార్క్ కూడా ఇస్తున్నాడు. యాక్చువల్గా మన ప్యాటర్న్ ఏంటంటే మనకి 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్ అండ్ 8 మార్క్ క్వశ్చన్స్. ఇవి మనకి 4 సెక్షన్స్ అని మనకి మన ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే కనుక 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్స్. సో వీటిలో మనకి రియల్ నంబర్ నుంచి మనకి 8 మార్క్స్ ఇస్తున్నాడు, 2 మార్క్స్ ఇస్తున్నాడు, అదే విధంగా 1 మార్క్. సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, pair of linear equations in 2 variables, 8 marks, 1 mark. Quadratic equations 4 marks, 2 marks, 1 mark. Arithmetic progressions 8 marks, 4 marks, 1 marks. Triangles 8 marks, 2 marks, 1 mark. Coordinate geometry 8 marks, 2 marks. అదే విధంగా సెమ్ 2 లో కూడా ట్రిగ్నోమెట్రీ 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి 8 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్. సర్కిల్ చాప్టర్ నుంచి 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ నుంచి అండి ఓన్లీ 8 మార్క్స్ మాత్రమే ఇచ్చున్నాడు. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియాస్ వాల్యూమ్ నుంచి మనకి 4 మార్క్, 2 మార్క్స్, 1 మార్క్. స్టాటిస్టిక్స్ 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్. And last chapter probability 8 marks, 4 marks, 2 marks, 1 marks. సో ఈ విధంగా మనకి గవర్నమెంట్ అనేది ఒక బ్లూ ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా క్వశ్చన్స్ ఇస్తాడా అంటే కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉండొచ్చు. సో ఏదైనప్పటికీ మనం బ్లూ ప్రింట్ ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయితే మనం మ్యాథ్స్ లో ఈజీగా 100 మార్క్స్ అని స్కోర్ చేయొచ్చు. సో ఇంకోటి, సార్ నాకు మ్యాథ్స్ అంటే భయం సార్ అనేవాళ్ళు, సో మినిమం ఒక 5 చాప్టర్స్ అండి, మినిమం ఒక 5 చాప్టర్స్ ప్రిపేర్ అయితే 60 మార్క్స్ ఈజీగా మీ చేతిలో ఉంటాయి. ఓన్లీ 5 చాప్టర్స్ అండి ప్రిపేర్ అయితే కనుక 60 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. మరి ఆ 5 చాప్టర్స్ ఏమిటి? రియల్ నంబర్స్, పాలినామియల్స్. రియల్ నంబర్స్ అండి మనకి 8 మార్క్స్ ఇస్తున్నాడు, 2 మార్క్స్, 1 మార్క్. అక్కడ మనకి ఒక 11 మార్కులు కవర్ అవుతాయి. నెక్స్ట్ పాలినామియల్స్ 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్. ఇక్కడ ఒక 9 మార్క్స్. టోటల్ ఇక్కడ 20 మార్క్స్. ఈ 2 చాప్టర్స్ ప్రిపేర్ అయితే 20 మార్క్స్. 2 చాప్టర్స్ అనేవి చాలా చిన్న చాప్టర్స్, ఈజీ చాప్టర్స్. 20 మార్క్స్ అక్కడ కవర్ అయినాయండి. నెక్స్ట్ కోఆర్డినేట్ జియోమెట్రీ ఇక్కడ 8 మార్క్స్ ఇస్తున్నాడు, అదే విధంగా 2 మార్క్స్ ఇస్తున్నాడు. సో ఇక్కడ 10 మార్క్స్. 20 + 10 30 మార్క్స్. టోటల్ మార్క్స్ ఇక్కడ 30 మార్క్స్. సెమ్ 1 లో నుంచి ఈ 3 చాప్టర్స్ ప్రిపేర్ అయితే
మీ చేతుల్లో ఒక 30 మార్క్స్. అదేవిధంగా సెమ్ 2లో ఈజియెస్ట్ చాప్టర్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. స్టాటిస్టిక్స్ నుంచి మనకి 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ అన్నీ కవర్ చేస్తున్నాడు ఇక్కడ, అంటే ఒక 15 మార్క్స్. అదేవిధంగా ప్రాబబిలిటీలో కూడా 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ ఇక్కడ కూడా అన్నీ కవర్ చేశాడు. సో ఇక్కడ ఒక 15 మార్క్స్, టోటల్ గా 30 మార్క్స్. 30 ప్లస్ 30 60 మార్క్స్. సో ఎవరైతే మ్యాథ్స్ గురించి భయపడుతున్నారో వారు భయపడాల్సిన అవసరం లేదు. మీరు గనక ఈ 5 చాప్టర్స్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే 60 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. సో ఎవరైతే 100 మార్క్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీ బ్లూ ప్రింట్ ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి. అదే విధంగా చాప్టర్ లోంచి ఏ క్వశ్చన్స్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, 8 మార్క్స్ లో ఏవి ఇంపార్టెంట్, 4 మార్క్స్ లో ఏవి ఇంపార్టెంట్, 2 మార్క్స్, 1 మార్క్స్, సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో దానికోసం స్టూడెంట్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ పెట్టున్నాను. ఆ టెలిగ్రామ్ లింక్ లో గవర్నమెంట్ రిలీజ్ చేసిన బుక్ కూడా ఉంది. మనకి గవర్నమెంట్ ఒక బుక్ రిలీజ్ చేసింది. ఆ బుక్ లో చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఇచ్చున్నాడు. ఏ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమిస్తాడు, 4 మార్క్ క్వశ్చన్స్ ఏమిస్తాడు, 2 మార్క్స్ ఏమిస్తాడు, అదే విధంగా 1 మార్క్ క్వశ్చన్స్ ఏమి ఇస్తాడు అనేది క్లియర్ గా ఒక బుక్ అయితే మనకి రిలీజ్ అయ్యి ఉంది. ఆ బుక్ నేను కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లో పెట్టున్నాను. సో ఫస్ట్ టెలిగ్రామ్ లో ఛానల్ జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ లో మీకు ఆ పీడిఎఫ్ బుక్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ని అనాలిసిస్ చేయండి. స్టిల్ ఇఫ్ ఎనీ డౌట్ ఇన్ దట్, ఇంకా మీకు దాని డౌట్స్ ఉన్నాయా క్వశ్చన్స్ లో, కామెంట్ లో ఆ క్వశ్చన్ టైప్ చేయండి. ఆ క్వశ్చన్ నేను క్లియర్ గా మళ్ళీ మీకు డిస్కస్ చేస్తాను. డియర్ స్టూడెంట్స్, ఎంతవరకు మన ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎందుకంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే అమౌంట్ ఏం కట్ అవసరం లేదు, ఒక పైసా కూడా ఇవ్వవసరం లేదు. సో ఫ్రీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ గివ్ 1 లైక్ అండ్ కామెంట్. ఓకే స్టూడెంట్స్, మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం.